హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. నిన్ను ఇలా కాదురా అని చెప్పి సూర్య కాలుతున్న కట్టెను తీసుకొని ఆ కాలుతున్న కట్టెతోనే గగన్ని కొడుతూ ఉంటాడు. ఇక దాంతో గగన్ సొమ్మసిల్లి అక్కడే స్పృహ కోల్పోతూ ఉంటాడు. ఒరే గగన్, అప్పుడే నీ పని అయిపోయిందా? నువ్వు అంత ఈజీగా చస్తే ఎలారా? నీకు నరకం చూపించి చూపించి చంపేస్తాన్రా అని చెప్పి సూర్య గగన్ చెంపలపై కొట్టి మరీ లేపుతూ ఉంటాడు. ఒరే, నిన్ను చూస్తుంటే నువ్వు మరీ ఇంత అన్ఫిట్టా అనిపిస్తుంది అని చెప్పి సూర్య అంటూ ఉంటాడు. ఇక గగన్ మాత్రం భూమితో గడిపిన మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఐ లవ్ యూ భూమి, ఐ లవ్ యూ అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఒరే గగన్, నీకు చచ్చే ముందు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అని చెప్పి సూర్య అంటాడు. ఏంటది అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. భూమి నీ నుంచి ఎందుకు అలా పారిపోయిందో చెప్పమంటావా అని చెప్పి సూర్య అడుగుతూ ఉంటాడు. నువ్వే వీడియో చూపించానని, నాపై అసహ్యం వచ్చేలా చేశానని చెప్పావు కదరా అని చెప్పి గగన్ అంటాడు. నీ పైన ఎన్ని చెప్పినా కూడా ఆ భూమి నమ్మదురా, ఎందుకంటే ఆ భూమికి నువ్వంటే అంత పిచ్చి ప్రేమరా అని చెప్పి సూర్య అంటాడు. మరి భూమి ఎందుకు నా నుంచి దూరంగా పరిగెడుతుంది అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. ఆ భూమికి బాంబు పెట్టానురా, ఇంకొక 5 నిమిషాల్లో నాకు తెలిసి ఆ బాంబు పేలి భూమి చచ్చిపోతుంది. భూమి నీ దగ్గర ఉంటే భూమితో పాటు నువ్వు కూడా చస్తావని భయపడి పారిపోయిందిరా అని చెప్పి సూర్య గగన్కి చెప్తూ ఉంటాడు. నో, భూమి చచ్చిపోవడానికి వీల్లేదు అని చెప్పి గగన్ అంటాడు. నువ్వు భూమిని కాపాడుకోలేవురా, భూమిని కాపాడేవాళ్ళు ఈ భూమి మీద లేరు అని చెప్పి సూర్య అంటాడు. ఇక గగన్ ఏడుస్తూ ఉంటాడు. ఇదేరా నేను చూడాలనుకుంది, ఇదేరా నువ్వు ఏడవటం, అది చూసి నేను సంతోషపడటం, ఇదే ఇదే నేను కోరుకుంది అని చెప్పి సూర్య గగన్ని మళ్ళీ కొడుతూ ఉంటాడు. ఇక మరోవైపు శారద కృష్ణప్రసాద్ ఇద్దరూ కలిసి భూమి గగన్ల కోసం వెతుకుతూ ఉంటారు. అప్పుడే శారద భూమిని చూసి, ఏమండి అటు చూడండి, మన భూమి అండి, రోడ్డు మీద అలా పరిగెడుతుంది ఏంటండి, పక్కన గగన్ లేడేంటండి అని చెప్పి శారద కృష్ణప్రసాద్ని అడుగుతూ ఉంటుంది. ఇక కృష్ణప్రసాద్ చాలా స్పీడ్గా కార్ డ్రైవ్ చేసి భూమి దగ్గరకు వెళ్ళి కార్ ఆఫ్ చేస్తాడు. కారులో నుంచి బయటకు దిగి అమ్మ భూమి అని చెప్పి అంటూ ఉంటే భూమి కృష్ణప్రసాద్ శారదలను చూసి దూరంగా పరిగెడుతూ ఉంటుంది. ఆగమ్మ భూమి, ఆగు అని చెప్పి కృష్ణప్రసాద్ శారద పిలుస్తూ ఉంటారు. ఇక భూమి శారద కృష్ణప్రసాద్లను నా దగ్గరికి రావద్దు రావద్దు అని చెప్పి దూరంగా పరిగెడుతూ ఉంటుంది. ఇక కృష్ణప్రసాద్ శారద ఇద్దరు కలిసి భూమి వెనక పరిగెత్తి భూమిని గట్టిగా పట్టుకుంటారు. అమ్మ భూమి, ఏమైందమ్మా, ఎందుకమ్మా అలా రోడ్డు మీద పరిగెడుతున్నావు అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. మోయ, ప్లీజ్ మోయ, నా నుంచి దూరంగా వెళ్ళిపోండి మోయ అని చెప్పి భూమి అంటుంది. ఎందుకు భూమి అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. మోయ, మోయ, నన్ను చంపడం కోసం పోలీసులు బాంబు పెట్టారు మోయ అని చెప్పి భూమి అంటుంది. ఎక్కడమ్మా భూమి అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. వెనుక మోయ, ప్లీజ్ మోయ, కాసేపట్లో బాంబు పేలుతుంది, నాతో పాటు మీరు కూడా చచ్చిపోతారు మోయ, నన్ను వదిలిపెట్టండి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఆగమ్మ భూమి అని చెప్పి కృష్ణప్రసాద్ బాంబు ఎక్కడుందా అని చెక్ చేస్తూ ఉంటాడు. అప్పుడు కృష్ణప్రసాద్ బాంబును చూస్తాడు. పక్కనున్న శారద ఒక్కసారి షాక్ అయ్యి అమ్మ భూమి అని చెప్పి అంటూ ఉంటుంది. ప్లీజ్ అత్తయ్య, మీరెవరు నా దగ్గరికి రాకండి, నాతో పాటు మీరు కూడా చచ్చిపోతారు అని చెప్పి భూమి అంటుంది. భూమి కంగారు పడకు, ఇంకా సమయం ఉంది, ఈలోగా బాంబు స్క్వాడ్ని పిలిపిస్తాను అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు. ఏమండి త్వరగా అండి, త్వరగా బాంబు స్క్వాడ్ అతన్ని పిలిపించండి అండి అని చెప్పి శారద అంటూ ఉంటుంది. ఇక కృష్ణప్రసాద్ వెంటనే బాంబు స్క్వాడ్ వాళ్ళకు ఫోన్ చేస్తాడు. నేను చెప్పిన లొకేషన్కి స్పీడ్గా రండి అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు. సార్, మీరు చెప్పిన లొకేషన్లో లేము అని చెప్పి బాంబు స్క్వాడ్ వాళ్ళు చెప్తూ ఉంటారు. ఈ లొకేషన్లో ఎవరైనా ఉన్నారేమో ఒకసారి కనుక్కోండి, ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వెంటనే ఇక్కడికి పంపించండి, ఒక అమ్మాయికి బాంబు ఫిట్ చేసి ఉంది అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు. సరే సార్, మీరేం కంగారు పడకండి, లొకేషన్ నాకు షేర్ చేయండి, వెంటనే ఎవరో ఒకరు అక్కడికి వస్తారు అని చెప్పి బాంబు స్క్వాడ్ వాళ్ళు ఫోన్ కట్ చేస్తారు. అమ్మ భూమి, నీకేం కాదు అని కృష్ణప్రసాద్ అంటాడు. మోయ, బాంబు స్క్వాడ్ వాళ్ళు లోకల్లో లేనంటున్నారు కదా మోయ, ప్లీజ్ మోయ, నా నుంచి దూరంగా వెళ్ళిపోండి అని చెప్పి భూమి అంటుంది. లేదమ్మా భూమి, నిన్ను వదిలి మేము ఎలా వెళ్తాము, చనిపోతే ముగ్గురం కలిసే చచ్చిపోదాం అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు. అవును భూమి అని చెప్పి శారద అంటుంది. నా కోసం మీ ప్రాణాలు కూడా వదిలేస్తారా? మీరు చచ్చిపోతే గగన్ బావ పూరి ఏమవుతారు?
మీరు అత్తయ్య ఏమవుతుంది మోయ అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. అమ్మ భూమి, నువ్వు అనవసరంగా కంగారు పడకు, ఎవరికి ఏం కాదు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు. ఇక ఇంతలో బాంబు స్క్వాడ్ వాళ్ళు వస్తారు. ఇక్కడ బాంబు ఎవరికో ఫిట్ చేసి ఉందని ఇన్ఫర్మేషన్ వచ్చింది అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఈ అమ్మాయికే అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. ఇక వెంటనే వాళ్ళు వాళ్ళ ఇన్స్ట్రుమెంట్స్ తీసుకొని కారు దిగుతారు. భూమికి ఫిట్ చేసిన బాంబును చూసి వాళ్ళు కూడా షాక్ అవుతారు. ఏమైంది, త్వరగా కట్ చేయండి, ఆ అమ్మాయి ప్రాణాలు కాపాడండి అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు. ఈ బాంబు పెట్టిన వాళ్ళు ఎవరో కానీ చాలా డేంజరస్ మనుషులు. దీన్ని కట్ చేయటంలో చిన్న చేంజ్ జరిగినా కూడా ఇక్కడ ఉన్న అందరూ చచ్చిపోతారు అని చెప్పి బాంబు స్క్వాడ్ వాళ్ళు చెప్తూ ఉంటారు. ప్లీజ్ సార్, ఏదో ఒకటి చెయ్యండి, మా భూమిని కాపాడండి అని చెప్పి శారద ఏడుస్తూ ఉంటుంది. మీరంతా దూరంగా జరగండి, బాంబు పేలితే అందరూ చచ్చిపోతారు అని బాంబు స్క్వాడ్ వాళ్ళు అంటారు. పర్వాలేదు, భూమి కోసం మా ప్రాణాలు వదిలేస్తాము అని చెప్పి శారద అంటుంది. వద్దు, నా కోసం మీరెవరూ ప్రాణాలు వదిలిపెట్టొద్దు, వెళ్ళండి, వాళ్ళు చెప్పినట్టుగా దూరంగా వెళ్ళండి అని చెప్పి భూమి ఏడుస్తూ ఉంటుంది. ప్లీజ్ మేడం, దయచేసి అందరూ దూరంగా వెళ్ళండి, అప్పుడే నేను కట్ చేసే ప్రయత్నం చేస్తాను అని బాంబు స్క్వాడ్ అతను చెప్తూ ఉంటాడు. ఇక దాంతో అందరూ కూడా దూరం జరుగుతారు. ఇక బాంబు స్క్వాడ్ అతను ఆ వైర్ని కట్ చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అతను కూడా చాలా టెన్షన్ పడుతూ కంగారు పడుతూ ఒక వైర్ని కట్ చేస్తాడు. దాంతో అక్కడ టైమర్ ఆగిపోతుంది. థ్యాంక్ గాడ్, గుడ్ న్యూస్, టైమర్ ఆగిపోయింది అని చెప్పి అతను గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇక అందరూ కూడా పరిగెత్తుకుంటూ భూమి దగ్గరకు వస్తారు. శారద సంతోషంగా భూమి దగ్గరికి వెళ్ళబోతూ ఉండగా, ఒక నిమిషం ఆగండి, ఆ అమ్మాయిని హగ్ చేసుకోకండి, ఆ అమ్మాయి మీద ఉన్న ఆ బాంబును తీసి ఏదైనా నీటిలోకి విసిరేద్దాం అని చెప్పి బాంబు స్క్వాడ్ అతను అంటాడు. ఇక దాంతో భూమి మీద ఉన్న ఆ బాంబును తీసి మేము దీన్ని వాటర్లో స్పాయిల్ చేసేస్తాము, మీరు ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పి బాంబు స్క్వాడ్ అతను చెప్తూ ఉంటాడు. ఇక కృష్ణప్రసాద్ భూమిని పట్టుకొని, అమ్మ భూమి నీకేం కాలేదు కదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇక శారద కూడా భూమిని హగ్ చేసుకొని, భూమి నీకేం కాలేదు కదా అని చెప్పి అంటూ ఉంటుంది. ఏం కాలేదు అత్తయ్య అని చెప్పి భూమి అంటుంది. పదమ్మా, ఎప్పుడనగా తిన్నావో ఇంటికి వెళ్దాం పదా అని శారద అంటూ ఉంటుంది. ఎవరున్నారని నన్ను మళ్ళీ ఆ ఇంటికి రమ్మంటున్నారు అత్తయ్య అని చెప్పి భూమి అంటుంది. అదేంటమ్మా భూమి అలా అంటున్నావు అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది. నా తమ్ముడు శివాని ఇంట్లో నుంచి గగన్ బావ బయటికి గెంటేశాడు కదా, నా జ్ఞాపకాలేవి బావకు ఉండకూడదని మాట్లాడాడు కదా అత్తయ్య అని చెప్పి భూమి అంటుంది. నీకెలా తెలుసమ్మా ఇదంతా అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది. నన్ను అరెస్ట్ చేసిన పోలీసులు నాకు వీడియో రూపంలో చూపించారు అత్తయ్య అని చెప్పి భూమి అంటుంది. నిన్ను అరెస్ట్ చేసింది అసలు పోలీసులే కాదమ్మా అని కృష్ణప్రసాద్ అంటాడు. ఏం మాట్లాడుతున్నారు మావయ్య మీరు అని భూమి అడుగుతూ ఉంటుంది. అవునమ్మా, నిన్ను అరెస్ట్ చేసింది ఆ సూర్య పగతో ద్వేషంతో ఆ అపూర్వ సహాయంతో డ్రగ్స్ని గగన్ ఇంట్లో పెట్టించాడు. గగన్ని అరెస్ట్ చేయించాలనుకున్నాడు, కానీ గగన్ అరెస్ట్ అవ్వకుండా నువ్వు అరెస్ట్ అయ్యావమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు. మావయ్య, నన్ను అరెస్ట్ చేసింది సూర్యనా అని భూమి అడుగుతూ ఉంటుంది. అరెస్ట్ కాదమ్మా, కిడ్నాప్, పక్కాగా చెప్పాలంటే కిడ్నాప్ అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు. అయితే డ్రగ్స్ ప్లాన్ అంతా కూడా బావది కాదా అని భూమి అడుగుతూ ఉంటుంది. వాడిని నువ్వు అపార్థం చేసుకున్నావు భూమి, వాడు నిన్ను ప్రేమిస్తున్నాడు, వాడు ఈ కేసులో నిన్ను ఇరికించడం కోసమే నెక్లెస్ బాక్స్లో డ్రగ్స్ పెట్టి ఇచ్చాడని నువ్వు అనుకుంటున్నావు, కానీ నెక్లెస్ బాక్స్లో ఉన్న నెక్లెస్ని మాయం చేసి డ్రగ్స్ పెట్టింది ఆ అపూర్వ అని చెప్పి శారద అంటుంది. అయ్యో, అనవసరంగా బావని అపార్థం చేసుకున్నానే అని చెప్పి భూమి అంటుంది. నువ్వే కాదమ్మా భూమి, నేను కూడా అపార్థం చేసుకున్నాను. శివని ఇంట్లో నుంచి బయటకు గెంటేసినప్పుడు వాడు ఎందుకు అలా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడా అనుకున్నాను అని చెప్పి శారద అంటుంది. మరి శివని ఎందుకు ఇంట్లో నుంచి బయటకు గెంటేసినట్టు అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. ఆ సూర్య నిన్ను కిడ్నాప్ చేసి తను చెప్పినట్టు చేయకపోతే నిన్ను చంపేస్తానని బెదిరించాడంటమ్మా, అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో శివని ఇంట్లో నుంచి బయటకు గెంటేశాడు. ఆ సూర్య చెప్పడం వల్లే శివాని ఇంట్లో నుంచి బయటకు గెంటేశాడు. ఈ విషయం ఎవరికి చెప్పొద్దని ఆ సూర్య చెప్పాడంట. నీ ఆచూకీ తెలిసిన తర్వాత నిన్ను రిలీజ్ చేపించడం కోసం వస్తున్నప్పుడు ఈ విషయం గగన్ నాకు చెప్పాడు అని చెప్పి శారద అంటుంది. అయ్యో దేవుడా, ఎంత అపార్థం చేసుకున్నాను బావని అని చెప్పి భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది. పదండి అత్తయ్య, బావని వెతుక్కుంటూ వెళ్దాం అని చెప్పి భూమి అంటుంది. వాడు నీ దగ్గరికి వచ్చాడు కదమ్మా, వాడిని వెతకడం ఏంటి అని శారద అంటూ ఉంటుంది. బావ నన్ను ఆ కిడ్నాపర్స్ చెర నుంచి వదిలేశాడు, కానీ బాంబు ఎక్కడ పేలుతుందో, బావ ఎక్కడ చనిపోతాడోనని బావ నుంచి దూరంగా పరిగెత్తుకుంటూ వచ్చాను అత్తయ్య అని చెప్పి భూమి అంటుంది. మరి గగన్ ఎక్కడున్నాడు, నీ దగ్గరికి రావాలే ఈపాటికే అని చెప్పి శారద అంటూ ఉంటుంది. అదే నాకు కూడా అర్థం కావట్లేదు, పదండి వెళ్ళి చూద్దాం అని చెప్పి భూమి, కృష్ణప్రసాద్ అందరూ కలిసి గగన్ని వెతుక్కుంటూ అదే రూట్లో వెళ్తూ ఉంటారు. ఇక ఆ సమయానికి
ఎస్పీ సూర్య గగన్ వైపు కోపంగా చూస్తూ, ఒరే గగన్, నువ్వు చచ్చేలా ఉన్నా కూడా నిన్ను వదిలిపెట్టనురా, నిన్ను పూర్తిగా చంపిన తర్వాతే నా మనసు శాంతపడుతుంది అని చెప్పి కారు దగ్గరకు వెళ్ళి కారులో ఉన్న కత్తిని తీసుకొని వస్తాడు. రే గగన్, ఇదే నీకు ఆఖరి రోజురా అని చెప్పి కత్తితో గగన్ని పొడవబోతూ ఉండగా భూమి పరిగెత్తుకుంటూ వచ్చి సూర్య చేతిని పట్టుకొని సూర్య చంపపై లాగిపెట్టి ఒక్కటిస్తుంది. చి దుర్మార్గుడా, ఎంతకు తెగించావురా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. భూమి, వీడేం చేశాడో మర్చిపోయావా? నీ తమ్ముడు శివాని ఇంట్లో నుంచి బయటకు గెంటేశాడు అని చెప్పి సూర్య అంటాడు. అదంతా చేపించింది నువ్వేనని నాకు తెలుసు, నా బావను కాపాడుకోవడం కోసమే నేను వచ్చాను అని చెప్పి భూమి గగన్ దగ్గరికి వెళ్ళి బావా బావా అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. భూమి భూమి నీకేం కాలేదు కదా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. శారదత్తయ్య, కృష్ణప్రసాద్ మావయ్య సమయానికి వచ్చి నన్ను కాపాడారు అని చెప్పి భూమి అంటుంది. దాంతో సూర్య షాకింగ్గా చూస్తూ ఉంటాడు. మీ ఇద్దరిని కలిపి ఇప్పుడే చంపేస్తాను అని చెప్పి సూర్య కత్తి తీసుకొని భూమి గగన్ల దగ్గరికి వెళ్ళబోతూ ఉండగా అప్పుడే కృష్ణప్రసాద్ పెద్ద కర్ర తీసుకొని సూర్య తలపై ఒక్కటిస్తాడు. దాంతో సూర్య అక్కడికక్కడే స్పృహ కోల్పోతాడు. అమ్మ భూమి, ముందు గగన్ని హాస్పిటల్కు తీసుకెళ్దాం పదా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు. ఇక అందరూ కలిసి గగన్ని హాస్పిటల్కు తీసుకెళ్తారు. ఇక డాక్టర్ గగన్ని టెస్ట్ చేసి చిన్న చిన్న దెబ్బలే అని చెప్పి డ్రెస్సింగ్ చేసి వెంటనే ఇంటికి పంపించేస్తారు. ఒరే గగన్, వెళ్ళి రెస్ట్ తీసుకోరా అని చెప్పి శారద అంటూ ఉంటుంది. లేదమ్మా, ఆ అపూర్వ బండారం బయట పెట్టాల్సిందే. ఆ శరత్ చంద్రకి అపూర్వ గురించి నిజం చెప్పేస్తాను అని చెప్పి గగన్ అంటాడు. మీరు నిజం చెప్పినా కూడా మా నాన్న నమ్మరు బావా, మా నాన్న దగ్గర ఎలాంటి సాక్ష్యం లేదు, ఆధారం లేదు అని చెప్పి భూమి అంటుంది. సాక్ష్యం ఆధారం అన్నీ ఉన్నాయి భూమి అని చెప్పి గగన్ అంటాడు. నిజమా బావా అని భూమి అంటూ ఉంటే, అవును భూమి, రా వెళ్దాం అని చెప్పి గగన్ భూమిని తీసుకొని శరత్ చంద్ర ఇంటికి వెళ్తాడు. అపూర్వ అపూర్వ అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. ఓ, సూర్య నుంచి తప్పించుకొని వచ్చేసావా అని చెప్పి అపూర్వ అంటుంది. నీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళను ఏం చెయ్యాలని చూసినా ఆ దేవుడు అడ్డుకుంటాడు అపూర్వ అని చెప్పి గగన్ అంటాడు. అవునా, సరేలే, ఏంటో ఇలా వచ్చావు చెప్పు అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. నా ఇంట్లో మత్తు పదార్థాలు ఎందుకు పెట్టావు అపూర్వ? నన్ను అరెస్ట్ చేపించాలనా అని చెప్పి గగన్ అంటాడు. ఏంట్రా, చిప్పేమైనా దొబ్బిందా, నన్ను నిలదీస్తున్నా అని చెప్పి అపూర్వ అంటుంది. నువ్వే నా ఇంట్లో డ్రగ్స్ పెట్టావనటానికి ఆధారం ఉంది అని చెప్పి గగన్ అంటాడు. అప్పుడే శరత్ చంద్ర బయట నుంచి వచ్చి ఏం ఆధారం ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి గగన్ తన ఫోన్లో ఉన్న వీడియోని శరత్ చంద్రకి చూపిస్తూ ఉంటాడు. శరత్ చంద్ర వీడియో చూసి షాక్ అవుతాడు. అంతేకాదు, అమ్మ కూతుర్లకు అడ్డం వస్తున్నాడని చెప్పి చెర్రిగడ్ని చంపి పూడ్చిపెట్టారు ఆ అమ్మ కూతుర్లు ఇద్దరు కలిసి. ఆ వీడియో కూడా ఉంది, చూడు శరత్ చంద్ర అని చెప్పి గగన్ శరత్ చంద్రకి వీడియో చూపిస్తూ ఉంటాడు. శరత్ చంద్ర వీడియో చూసి అపూర్వ దగ్గరికి కోపంగా వెళ్ళి అపూర్వ చంపపై లాగిపెట్టి ఒక్కటిస్తాడు. బావా, ఆ గగన్ గడు అబద్ధం చెప్తున్నాడు బావా అని చెప్పి అపూర్వ అంటుంది. ఏది అబద్ధం అపూర్వ? వీడియో చూసిన తర్వాత కూడా అబద్ధమని నమ్మవంటావా అని చెప్పి శరత్ చంద్ర అంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.